నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ ఎపిసోడ్లో మనం సైనసైటిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ సైనసైటిస్ అంటే ఏంటి, దీనికి రావడానికి కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏంటి, దీని నివారణ ఏంటి? సో ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు ద షో. సార్, చాలామందికి ఈ మధ్యన సైనసైటిస్ ప్రాబ్లం ఉంటుంది సార్. అసలు ఈ సైనసైటిస్ అన్నది ఎందుకు వస్తుందంటారు? చూడండి, సైనసైటిస్ అంటే ఏంటంటే ఇట్స్ అన్ అలర్జిక్ ప్రాబ్లం అండి. ఓకే. అంటే ఇక్కడ మనకు సైనస్లు ఉంటాయి. ఇక్కడ ఈ నోస్ దగ్గర ఇథ్మాయిడ్ సైనస్ అని, ఫ్రంటల్ సైనస్ అని, ఈ మ్యాక్సిలరీ సైనస్ అని 3 రకాల సైనస్లు ఉంటాయి. ఓకే. సైనస్ అంటే ఏంటి అని అంటే బోన్లో ఒక కొంత స్పేస్ ఉంటుంది. చూడండి, నార్మల్గా బ్రీత్ అవ్వడానికి నార్మల్ బ్రీత్ అవుతుంటుంది. దానికి తోడు ఎప్పుడన్నా ఈ ఏదన్నా అంటే చిన్న కోల్డ్ అట్లాంటివి వచ్చినప్పుడు వాటి డిశ్చార్జెస్ అవన్నీ బయటికి వెళ్ళిపోవడానికి అన్నట్టుగా ఆ ఎయిర్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి అన్నట్టుగా ఇక్కడ మనకి ఈ సైనస్లు అనేవి ఉంటాయన్నమాట. అంటే సైనస్ అంటే గుంతలని చెప్పచ్చా? ఖాళీ ప్లేసెస్ అని, ఖాళీ ప్లేసెస్ అంటే బోన్లో ఉంటుందన్నమాట. దానికి ఈ నోస్తో కనెక్షన్ అయి ఉంటుంది. కాబట్టి ఈ స్పేసెస్లో ఒకవేళ నేను ఇన్ఫ్లమేషన్ వచ్చినట్టయితే, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే అక్కడ ఇరిటేషన్ వలనో దేని వలన ఇరిటేషనో ఇంజురీ ఇట్లాంటి దేని వలన అయినా కానీ ఒక ఫ్లమ్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోవడం కానీ, కొంచెం రెడ్నెస్గా అవ్వడం కానీ, అక్కడ ఏదైనా స్వెల్లింగ్ రావడం కానీ, పెయిన్ ఉండడం కానీ, ఇలాంటి లక్షణాలు ఉంటే ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ విధంగా సైనస్లో ఉండేటటువంటి ఆ ఖాళీ స్పేసెస్లో ఉండేటటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్కి సంబంధించి ఈ విధమైనటువంటి ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని సైనస్ ఐటిస్ అంటారు. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అంటారు, సైనసైటిస్ అంటారు. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే నోస్ బ్లాక్ అవ్వడం, ఇలాంటి అంటే మనకు థింగ్ కనబడుతుంది అన్నట్టు. ఓకే సార్, ఈ సైనసైటిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు? ఓకే, చూడండి, సాధారణంగా ఏంటంటే అలర్జీ అనేది మెయిన్ కారణం అండి. పర్టికులర్ కారణం అనేది అలర్జీ అని చెప్పొచ్చు. సాధారణంగా ఇది ఈ హెరిడిటరీ కూడా కొంత టెండెన్సీ అయితే ఉంటుంది, కానీ పూర్తిగా హెరిడిటరీ నుంచి సైనసైటిస్ అనేటటువంటి ప్రాబ్లం అయితే రాదు. కానీ అలర్జిక్ టెండెన్సీ ఏదైతే ఉంటుందో, అలర్జిక్ టెండెన్సీ అని అంటే ఏంటి అని అంటే ఇది మెయిన్గా ఇమ్యూన్ సిస్టమ్తో రిలేషన్ ఉంటుందండి. మన బాడీ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు మనం వీటికైనా మనకు పడని వాటికి ఎక్స్పోజ్ అయినట్టయితే ఏమవుతుంది అని అంటే వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు దాంట్లో నేను ప్యాథోఫిజియాలజీ చెప్తున్నాను. వాటికి మనకు ఎప్పుడైతే బయటికి ఎక్స్పోజ్ అయినప్పుడు పడని వాటికి వచ్చినప్పుడు బాడీలో ఒక రెస్పాన్స్ ఏమవుతుందంటే మన బ్లడ్ సెల్స్ డిస్ట్రక్ట్ అవుతాయి. బ్లడ్ సెల్స్ డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల ఈ సెల్ వాల్లో హిస్టమిన్ అని ఒక పదార్థం ఉంటుంది. ఈ హిస్టమిన్ అనే పదార్థం ఏమవుతుంది, బ్లడ్లో కలుస్తుంది అనమాట. కలిసి అదేం చేస్తుంది, కొన్ని సైట్స్, కొన్ని పర్టికులర్ సైట్స్లో ఎస్పెషల్గా ఎక్కడెక్కడైతే మ్యూకస్ ఉంటుందో ఆ ఏరియాలో వెళ్ళి ఇరిటేట్ చేస్తుంది. ఓకే. కాబట్టి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో స్మెల్ పడదు, లేదంటే ఏదో డస్ట్కి అట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యాము, ఇలాంటి వాటికి పడనప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ సెల్స్ డిస్ట్రక్ట్ అయిపోయి ఆ హిస్టమిన్ అనేది బ్లడ్లో పాస్ అవుతూ ఇప్పుడు నేజల్ మ్యూకోజాలో కానీ, గొంతులో కానీ, ఎలా అయితే థ్రోట్లో కానీ ఎక్కడైతే మ్యూకస్ మెంబ్రెయిన్ ఉందో అక్కడ ఇరిటేట్ చేస్తుంది. ఈ సైనసైటిస్లో ఏమవుతుందంటే అది వెళ్ళి ఎస్పెషల్గా ఈ నేజల్ కింద కానీ లేకపోతే ఈ సైనసెస్లో ఉండేటటువంటి మ్యూకస్ని ఇరిటేట్ చేస్తుంది. ఇరిటేట్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే బాగా ఇరిటేషన్ చేయడం వల్ల అక్కడ ఫ్లమ్ ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో, అంటే అది మ్యూకస్ మెంబ్రెయిన్ కాబట్టి ఎక్కువ ఇరిటేషన్ వచ్చేసి స్నీజింగ్ వస్తుంది పర్సన్కి. దానివల్ల కొంచెం ఎక్కువగా వాటర్ లాగా ఆ ఫ్లమ్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్లమ్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతుందో, ఇప్పుడు అనుకున్నాం నార్మల్ కండిషన్లో ఆ స్పేసెస్లోకి గాలి వెళ్తుంది, బయటికి వస్తుంది. దానివల్ల ఏదైనా నోస్లో ఏదైనా ఉన్నది బయటికి రావడానికి అది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఒక ప్రెషర్ క్రియేట్ కాకుండా ఉండడానికి అది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా ఫ్లమ్ అనేది అందులో ప్రొడక్షన్ అయిపోయి అది బ్లాక్ చేస్తుందో దానివల్ల ఏమవుతుంది, నోస్ అంతా అంటే మీన్స్ అందులోకి గాలి వెళ్ళదు, రాదు. కాబట్టి అక్కడంతా ఒక ప్రెషర్ క్రియేట్ అయిపోయి అంతా ఒక డల్ పెయిన్ రావడం కానీ లేదంటే బ్లాక్ అవ్వడం కానీ అట్లాంటిదంతా జరుగుతుంది అనమాట. ఇది దాని యొక్క ప్యాథోఫిజియాలజీ. అంటే ఎందుకు వస్తుందండి అని అంటే చెప్పాను కదా, ఎలర్జీ అనేది మెయిన్ కారణం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉండేటందుకు వస్తుంది అనమాట. హెరిడిటరీ చెప్పండి కొంచెం రీజన్ ఉంటుంది, బట్ ఎంత హెరిడిటరీ నుంచి మనకు టెండెన్సీ వచ్చినా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే నో ప్రాబ్లం. ఓకే. అది ఇంకా అవుట్ సైడ్ రీజన్స్ చాలా ఉండొచ్చు. ఇదంతా ఇంటర్నల్గా జరిగేటటువంటి విషయం మన బ్లడ్లో. ఇప్పుడు ఎక్కువ షుగర్స్ కానీ, చాలా మంది కంటే ఎక్కువ హై షుగర్స్ కానీ, హై ఫ్యాట్ ఫుడ్ కానీ, లేకపోతే ఈ స్మోకింగ్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, లేదంటే స్మోక్ చేయడం కానీ, ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే ఆ ఇమ్యూన్ రిలేటెడ్ డిస్టర్బ్ అయినప్పుడు, ఇమ్యూన్ రిలేటెడ్ మనకు కొంచెం తగ్గినప్పుడు ఈ టెండెన్సీ ఎక్కువ అవుతుందంటే ఈ ఎఫినిటీ టువర్డ్స్ ఆ ఇరిటేషన్ అనేది. ఇప్పుడు చాలా ఎలర్జీస్ ఉంటాయండి, ఇక్కడే వచ్చి ఇరిటేట్ చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి అంటే స్కిన్ కింద ఇరిటేట్ చేసిన ఆర్టికేరియా స్కిన్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. ఇక్కడే రావడానికి మాత్రం కొన్ని కారణాలు చెప్పుకోవాలి అని అనుకుంటే మాత్రం స్మోకింగ్ అనేది ఒక స్ట్రాంగ్ రీజన్ అనమాట. స్మోకింగ్ కానీ లేకపోతే ఈ హై ఫ్యాట్ ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ రీజన్స్. వాటి వల్ల
ఇది వస్తుంది. అంటే పర్టికులర్ రీజన్స్ అంటూ లేవు, కానీ జనరల్గా మనకు కనిపించేటటువంటి రీజన్స్ అయితే ఇవే అనమాట. అంటే ఎక్కువ చల్లటి ప్రాంతాల్లో ఉన్నా కానీ సైనసైటిస్ వస్తుందంటారా? మైనస్ లో ఉంటాయి, మైనస్ టెంపరేచర్స్ ఉన్న ప్రదేశాలు ఉంటాయి. అయితే ఆ మైనస్ టెంపరేచర్ కానీ తక్కువ చలి కానీ ఆ పర్సన్ కి కష్టంగా ఉన్నట్టు, ఆ పర్సన్ కి అది ఎలర్జిన్ గా పనిచేసినట్టయితే. ఓకే. ఇప్పుడు కొంతమందికి మనం చాలామంది, అంటే మేము చాలామంది పేషెంట్లను చూస్తుంటాం, ఇక్కడ ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు చాలాసార్లు వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. ఓకే. మరి వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఇంకా చల్లటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడాను ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అనంటే అంటే మనం ఏమనుకుంటాం ఇక్కడ అరే వింటర్ వచ్చేసరికి ఇక్కడ ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది, అక్కడ అంత చలిలో కూడా నాకు ప్రాబ్లం రాలేదండి అని వాళ్ళకి డౌట్ ఉంటుంది. అంటే ఎందుకు అని అంటే మేబీ వాళ్ళకు చలి కాదు ఇక్కడ ఎలర్జీ అనేది, ఇక్కడ ఉన్న డస్ట్ ఏదో ఒకటి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి కూల్ వాతావరణం అనేది వాళ్ళకి ఎంత పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. అదే విధంగా కొంతమంది ఫారిన్ నుంచి ఇండియాకి వస్తుంటారు అన్నట్టు, అక్కడ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం ఉండేదండి, అంటే నాట్ డ్యూ టు కోల్డ్, మామూలు ప్రదేశంలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సైనస్ అనేది నాకు ఎఫెక్ట్ అయ్యింది, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అని అనేవాళ్ళు ఉంటారు. సారీ, అక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గింది అనేవాళ్ళు ఉంటారు. ఎందుకు అని అంటే అక్కడ పోలెన్ ఎలర్జీ అని చాలా ఉంటుందండి, అంటే అక్కడ కొన్ని సీజన్స్ లో విపరీతంగా పోలెన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి అక్కడ పడదు, కాబట్టి వాళ్ళకి ఆ నోస్ అనేది దానికి రెస్పాండ్ అయ్యి దానివల్ల సైనస్ అనేది డెవలప్ అయి ఉంటుంది అన్నట్టు. ఓకే. అంటే సార్ చాలా మంది ఈ డస్ట్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటారు, ఎస్పెషల్లీ మైన్స్ లో వర్క్ చేసే, ఓపెన్ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువ డస్ట్ కి ఎక్స్పోజ్ అవుతారు. సో అలాంటి వ్యక్తులు కూడా ఈ సైనసైటిస్ వస్తుందంటారా? డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నంత వాళ్ళలో తప్పకుండా రావాలని లేదు, కానీ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ సైనస్ వచ్చే దాంట్లో కారణాలు చెప్పుకుంటున్నప్పుడు ఎక్కువ మందికి డస్ట్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళే ఉంటారనమాట. డస్ట్కి ఎక్స్పోజ్ అయితేనే కదా మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది, అంటే ఇది ఈ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అంతా అవుతుంది, అదే హిస్టమిన్ రిలీజ్ అవ్వడం అట్లాంటిది అంతా అవుతుంది. కాబట్టి మీరు అడిగింది కరెక్ట్, అంటే దాంట్లో తప్పకుండా డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళలో కొంచెం ఎక్కువ సైనసైటిస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అచ్చా. ఈ సైనసైటిస్ లో టైప్స్ ఆఫ్ సైనసైటిస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే టైప్ 1, టైప్ 2 అని, లేకపోతే దీంట్లో వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? చూడండి, ఇప్పుడు మనం అనుకున్నాం కదండి, మామూలుగా సైనస్ అంటే ఏంటి, బోన్ లో ఉండేటటువంటి స్పేస్. ఇప్పుడు మనకి ఈ సైనస్ లో ఈ మ్యాగ్జిలరీ సైనస్ అంటే ఇటువైపు ఏదైతే చిన్న సైనస్ ఉంటుంది, అలాగే లోపల మధ్యలో ఇథ్మాయిడ్ సైనస్ అని ఉంటుంది అనమాట, ఈ నోస్ బ్యాక్ సైడ్. ఇక్కడ మ్యాగ్జిలరీ సైనస్ ఉంటాయి ఇటువైపు. కాబట్టి ఆ యొక్క సైట్ని బట్టి, అంటే సైనోసైటిస్ కొంతమంది కొన్నిసార్లు పాన్ సైనోసైటిస్ అంటారు, ఇది ఒక రకం, అంటే టోటల్ అన్ని సైనస్లు ఇన్వాల్వ్ అవ్వడం. కొంతమందికి మ్యాగ్జిలరీ మాత్రం మనం చూసినట్టయితే ఇక్కడ మాత్రమే ప్రాబ్లం ఉందండి అనేటువంటి మ్యాగ్జిలరీ సైనోసైటిస్ అంటారు. ఇందులో ఇంకా ఇది ఒక రకం, అంటే ఆ సైట్ ని బట్టి వచ్చే సైనోసైటిస్ ని బట్టి ఒక ఫ్రాంటల్ గా సైనోసైటిస్ వచ్చిందా, లేకపోతే మ్యాగ్జిలరీ సైనస్ ఇన్వాల్వ్ అయిందా, ఇథ్మాయిడ్ సైనస్ ఇన్వాల్వ్ అయిందా అనేసి. ఇలాగే అక్యూట్ గా వచ్చే సైనస్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొత్త ప్లేస్కి వెళ్ళాం, ఇంతవరకు ఏ ప్రాబ్లము లేదండి, సడన్ గా మనం కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ లో ఏదో అక్కడ వాతావరణం పడలేదో ఏదో అయింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది టక్కున రెస్పాండ్ అవుతారు, వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ అనేవి సైనస్ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి డెవలప్ అవుతాయి అన్నమాట. ఇది అక్యూట్ సైనసైటిస్. అది వచ్చేసి వాళ్ళు కొంత టైంలో అక్లిమటైజ్ అయిపోతారు, ఆ వెదర్ కండిషన్స్ కి వాళ్ళకి సూటబుల్ అయిపోయినట్టయితే మళ్ళీ వాళ్ళ లక్షణాలు అవన్నీ వెళ్ళిపోతాయి. ఇది అక్యూట్ సైనసైటిస్ వన్ రకం. ఇంకోటి సబ్ అక్యూట్ ఉంటుంది. సబ్ అక్యూట్ అంటే కొంతమందికి ఈ ప్రాబ్లం వచ్చే ఆ లక్షణాలు దాదాపు 12 వీక్స్ వరకు, అంటే ఒక 2 నెలల వరకు అట్లా ప్రాబ్లం చేస్తుంది. ఆటోమేటిక్గా మెల్లగా వాళ్ళు అక్లిమటైజ్ అయిపోయి దానికి ఆ వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు తయారైపోతారు అన్నట్టు. ఇది సబ్ అక్యూట్ అంటారు. ఇంకా క్రానిక్ సైనసైటిస్ ఉంటుంది, వాళ్లకు చాలా నెలల తరబడి ఉంటుంది అనమాట, ఇంకా అది తగ్గదు. అదంతకదే తగ్గినట్టుగా కొన్నిసార్లు అనిపిస్తుంది, మళ్ళీ కూడా వస్తుంది అనమాట. అంటే ఇంకా వాళ్ళకి కొంచెం సీజన్ చేంజ్ అయినా వస్తూనే ఉంటుంది. వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు, ఫస్ట్ లో వచ్చింది, మెల్లగా ఏదో మెడిసిన్స్ ఏవో వాడారు, యాంటీ హిస్టమిన్స్ ఏవో వాడారు, ఆ టెంపరీగా అట్లా రిలీఫ్ వచ్చేసింది. కానీ ఇంకా వాళ్ళకి అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కి మళ్ళీ వస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ క్రోనిక్ గా ట్రీట్మెంట్ చాలా మంది అట్లా బాధపడు. ఎక్కువ మంది మనకు చూసే వాళ్ళలో క్రోనిక్ సైనోసైటిస్ వచ్చింది కేసు అని అంటే క్రోనిక్ వాళ్ళే ఎక్కువ వస్తారనమాట, ఎప్పటి నుంచో ఉంటుంది అనమాట. అది ఇంకొక రకం. సో ఈ సైనసైటిస్ ఏ బాడీ పార్ట్స్ లో ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుందండి? ఇప్పుడు చూడండి, జనరల్ గా మనకు సైనస్లు అంటేనే ఇక్కడ ఉన్నాయి, వీటి ఇన్ఫ్లమేషన్. కాబట్టి వీటి వల్ల ఈ ఏరియాకి దగ్గర ఏమవుతున్నాయి అవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఏంటి దాని యొక్క లక్షణాల గురించి మనం అనుకోవాలి ఒకసారి. లక్షణాలలో ఎట్లా అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, రన్నింగ్ నోస్ వస్తుంది, ఫస్ట్ ఇరిటేషన్ అవుతుంది. ఇరిటేషన్ అయిన తర్వాత అక్కడ ఫ్లమ్ ప్రొడక్షన్ అవ్వడం, కాబట్టి రన్నింగ్ నోస్ వస్తుంది, ముక్కులో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట. ఎక్కువ ఫ్లమ్ ప్రొడక్షన్ అయితే అక్కడే బ్లాక్ అయిపోతుంది, కాబట్టి నోస్ బ్లాక్ వస్తుంది. ఇక్కడ సైనస్ ఈ ఖాళీ స్పేస్లలో ఆ ఫ్లమ్ అనేది చేరుకోవడం వల్ల
మామూలుగా గాలి వెళ్తుంది వస్తుంది కదా, అది స్టాప్ అయిపోయి మొత్తం ఫ్లమ్ చేరుకోవడం వల్ల ఒకవేళ గాలిని వెళ్ళగానే అది అబ్జార్బ్ చేసుకుంటుంది, కాబట్టి ఒక డల్ టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది ఏ సైనస్లలో. ఓకే. కొంతమందికి లోపల ఇన్ఫ్లమేషన్ ఉండి డల్ టైప్ ఆఫ్ పెయిన్ ఉన్నందుకు పైన స్వెల్లింగ్ వస్తుంది. అచ్చా, మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం సార్. ఒక కాలర్ ఉన్నారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో స్వాగతం. హలో. హలో అండి, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీలత అండి, నిజాంపేట నుంచి చేస్తాను. ఓకే, మీ సమస్య ఏంటో అడగండి అమ్మా. అది మార్నింగ్ ఇలా బయటకు వెళ్ళినా మా చల్ల గాలి తగిలినా తుమ్ములు వచ్చేస్తాయండి ఎంబటే. ఓకే ఓకే అంటే ఇక్కడంతా లాగుతా ఉంటది చెంపల దగ్గర. ఓకే ఓకే చూడండి, అది ప్యూర్లీ మీరు అంటే ఒక ఎలర్జీ గురించి చెప్తున్నారండి. ఎలర్జీ ప్రాబ్లమ్ ఈ విధంగా లాగడం అంటే అది సైనోసైటిసే. అంటే డస్ట్ కానీ కూల్ వాతావరణం, ఇప్పుడు తన విషయంలో కూల్ వాతావరణం వల్ల తనకి ప్రాబ్లం అవుతుంది అన్నట్టు, రెస్పాండ్ అవుతుంది. కాబట్టి మీరు మీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసుకునేటటువంటి మెడికేషన్ వాడాలండి. అంటే కొంచెం రెసిస్టెన్స్ పవర్ పెరిగినట్టయితే స్లోగా అది తగ్గుతుంది. మీరు అలా హోమియోపతి ప్రాక్టీస్ అంటే హోమియోపతి మెడిసిన్స్ ఏమైనా వాడినట్టయితే గ్రాడ్యువల్గా ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ అయిపోయి పూర్తిగా తగ్గిపోతుంది. లేదు అంటే ఏదైనా యాంటీహిస్టమిన్ అప్పటికప్పుడు టెంపరీ రిలీఫ్ కోసం యాంటీహిస్టమిన్ వాడినా కూడా సరిపోతుంది. ఇంకేంటంటే లేదంటే కొంచెం ఆవిరి పట్టడం అట్లాంటివి చేస్తున్నట్టయితే కూడాను లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఫామ్ అయితే అవి వెళ్ళిపోతాయి. మీరు బెటర్ అంటే ఇలాంటి ట్రీట్మెంట్లు ఏమైనా వాడినట్టయితే బెటర్ అమ్మా, పూర్తిగా తగ్గిపోతుంది అన్నట్టు. ఓకే. ఎస్ సార్, మనం ఇందాక అంటే ఏ బాడీ పార్ట్ లో ఇంపాక్ట్ అవుతుంటే మీరు చెప్తున్నారు చీక్స్ ఈ ఏరియాస్ అని అవుతుంటుంది. అలాగే మనకి ఈఎన్టీ అనేసి అంటారు కదా, ఇయర్ నోస్ థ్రోట్, వీటికి కూడా అయినా ఇంపాక్ట్ చేస్తున్నారు సార్ ఈ సైనసైటిస్? ఇప్పుడు చూడండి, దీని లక్షణాల గురించి మనం చెప్తున్నాం కదా. నోస్ బ్లాక్ అవుతుంది, ఫ్లమ్ చేరుకున్న తర్వాత స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్ వస్తుంది, దాని వలన హెడేక్ వస్తుంది. అదే విధంగా ఇప్పుడు చాలా మందికి ఇక్కడ పెయిన్ అండి చాలా ఇక్కడనే ఇలా పట్టుకుంటారు అంటే ఒకసారి మైగ్రేన్ హెడ్ ఎక్కడ వస్తుంది, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అవుతుంది. చాలా రకాల హెడేక్స్ ఉంటాయి కదా, అందులో ఇలా పట్టుకుంటారంటే ఇక్కడ ఈ ఫ్రంటల్ హెడేక్ అన్నమాట. ఈ ఫ్రంటల్ హెడేక్ అంతా కూడా చాలా వరకు సైనోసైటిస్ నుంచే వచ్చేది. అయితే ఈ ఫ్లమ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది బయటికి రాకుండా ఒకసారి నోస్ లోనే ఉండి బ్లాక్ అయిపోయి మెల్లగా లోపలికి డ్రిప్ అవుతూ ఉంటుందండి. డ్రిప్ అవుతే దాన్ని ఏమంటారంటే పోస్ట్ నేరల్ డ్రిప్ అంటారు. ఈ పోస్ట్ నేరల్ డ్రిప్ అయినట్టయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఈఎన్టీకి సంబంధం ఏమవుతుంది, థ్రోట్ లోకి వస్తే థ్రోట్ లో ఇరిటేషన్ వస్తుంది. ఈ థ్రోట్ నుంచి ఈస్టియేషన్ ట్యూబ్ అనే ఒక ట్యూబ్ ఉంటుంది, అంటే ఇయర్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి అన్నట్టుగా ఆ ట్యూబ్ హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లో నుంచి చెవులోకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి నోస్, కళ్ళు, థ్రోట్ అండ్ ఇయర్ అండ్ హెడేక్, ఈ పర్టికులర్ ఏరియాస్ అంతా కూడా మనకు సైనోసైటిస్ వలన ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఫైనల్గా అంటే ఈ సైనోసైటిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్కి వస్తుంది అంటారు? ఇది రావడానికి పర్టికులర్ మనకు ఏజ్ అంటూ ఏమీ లేదండి. చిన్న పిల్లల్లో నుంచి ఎవరైతే వాళ్లకు పడని వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుందో, లేదంటే తినకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ జంక్ ఫుడ్ అనుకోండి, లేకపోతే ఈ కోల్డ్గా థింగ్స్ అనుకోండి, ఈ కూల్ డ్రింక్స్ అనుకోండి, ఇట్లాంటి వాటిల్లో చాలా ఎలర్జీన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎలర్జీని ట్రిగర్ అప్ చేసే అంశాలు చాలా ఉంటాయి, ఎస్పెషల్గా ఈ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటి వాటిలో. కాబట్టి వీటిని తీసుకునే వాళ్ళలో పిల్లల్లో అనుకుందాం, ఇలాంటి పిల్లల్లోకైనా వస్తుంది. కొంచెం మిడిల్ ఏజ్కి వచ్చేసిన తర్వాత అంటే కొంచెం అడాలసెన్స్ నుంచి మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎట్లా వస్తుందంటే ఒకవేళ స్మోకింగ్ హ్యాబిట్ ఏమన్నా ఉన్నట్టయితే మాత్రం అలాంటి వాళ్ళలో కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి నాన్ స్మోకర్స్ కూడా ఎక్కువ పిలుస్తూ ఉంటే వాటి వల్ల. కాబట్టి అంటే అది డైరెక్ట్ స్మోకింగ్ కానీ ఇండైరెక్ట్ స్మోకింగ్ కానీ ఏదైనా ఇలా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి వస్తుంది. ఏజ్ పెద్ద పడిన తర్వాత చాలా వరకు చిన్న పిల్లల్లో కానీ మనకు మిడిల్ ఏజ్ వాళ్ళకి ఇవి చూస్తాం. పెద్ద ఏజ్ తర్వాత కొంచెం మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే మీన్స్ యంగ్ ఏజ్ కాకుండా మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత అంత సెట్ అయిపోతుంది సాధారణంగా మన ఇమ్యూన్ సిస్టమ్ కి. కానీ కొంతమందికి ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉండడం వల్ల ఆ తర్వాత కూడా ప్రాబ్లం అవుతుంది. కొంతమందికి ఓల్డ్ ఏజ్ లో వస్తుంది. ఓల్డ్ ఏజ్ లో అంటే వాళ్ళంతా బాగానే ఉన్నారు కానీ ఓల్డ్ ఏజ్ లో వాళ్ళ ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు అప్పుడు వాళ్ళు ఆ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పర్టికులర్ ఏజ్ ఈ ఏజ్ వాళ్ళకే రావాలని లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఓల్డ్ ఏజ్ వాళ్ళ దాకా ఎవరికైనా రావచ్చు అనమాట ఈ ఎలర్జీ ప్రాబ్లమ్స్ అనేవి, సైనసైటిస్ అనేది. ఓకే సార్, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుంటా. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీధర్రావు, అనంతపురం సార్. అచ్చా, మీ సమస్య ఏంటో అడగండి సార్. నాకు ఇది హోమియో కష్టాలకు సార్, ఎక్కువ నీళ్ళతో ఎక్కువ. ఓకే. ముక్కు నీళ్ళు కావడము, తుమ్మడము అవన్నీ ఉన్నాయి సార్. ఓకే ఓకే చూడండి, ఈ ప్రాబ్లం అంటే మీకు హోమియోపతి ట్రీట్మెంట్లో చాలా చక్కగా దీన్ని ట్రీట్ చేయొచ్చండి. మీరు ప్యూర్గా డస్ట్ ఎలర్జీనే ఉందని చెప్తున్నారు. డస్ట్ ఎలర్జీ అని అంటే ఏంటి, మన రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంది కాబట్టి మనం రెసిస్టెన్స్ పవర్ను పెంచుకోవాలి. పెంచుకునేటట్టుగా ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీ రిలీఫ్ కోసం ఏదైనా యాంటీహిస్టమిన్ యూజ్ చేయొచ్చేమో కానీ
అది ఎంత యూజ్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది కాబట్టి ఇమ్యూనిటీనే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంకోటి, మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు పర్టికులర్లీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి అన్నట్టుగా మెడిసిన్ ఇస్తారు. కానీ ఇది ఎంత ఓకే ఓకే కానీ కొంచెం సమయం పడుతుందండి, తొందరగా తగ్గదు. దానికి తోడుగా ఒకవేళ మీకు అలా తగ్గట్లేదు అంటే దానికి అసోసియేటెడ్గా ఏదైనా కారణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం హోమియోపతి తీసుకుంటున్నాం, అంత తీసుకుంటున్నాం, కానీ దాంతోపాటు ఏ కూల్ డ్రింకో ఏదో తాగుతున్నాం, చల్లటి వస్తువులు తాగుతున్నాము అని అంటే అది ఈ హోమియోపతి ట్రీట్మెంట్కి పెద్ద డ్రాబ్యాక్ అవుతుందన్నమాట. కాబట్టి దాని చుట్టూ ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయనేది ముందు మనం కారణాలను అసెస్ చేసుకొని వాటిని తగ్గించినట్టయితే, వాటిని తీసేసినట్టయితే, కొన్ని రకాల ఫుడ్స్ నుంచి అది ఎక్కువ అవుతుంది కాబట్టి వాటిని తీసేసినట్టయితే ఇది తగ్గే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనికి తోడుగా ఇంకా మనం ఏమైనా చేయగలమా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆవిరి పట్టడం అట్లాంటివి ఏమైనా. ఎందుకంటే కొన్నిసార్లు ఈ సైనస్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే ఈ డస్ట్ ఎలర్జీ నుంచి వచ్చినటువంటి సైనస్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా మనం కరెక్ట్గా కన్సిడర్ చేసుకుంటూ వాడినట్టయితే, కొంచెం లాంగ్ టైం కోసం వాడినట్టయితే అది పూర్తిగా తగ్గిపోతుంది. ఎస్ సార్. ఇంకో కాల్ తీసుకో. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో ఓకే, కాల్ కట్టేయండి సార్. ఓకే, ఎస్ సార్. సో ఏజ్ గ్రూప్లో మనం ఎక్కడెక్కడ వస్తుందన్న అంశం పైన మాట్లాడుకుంటున్నాం సార్. ఎస్. అయితే అలా ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ అని కాకుండా ఎవరికైనా కానీ ఇది వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టు చిన్నపిల్లల్లో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, మిడిల్ ఏజ్ వాళ్ళ కారణాలు మిడిల్ ఏజ్కి ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ఉన్నాయి. కాబట్టి ఏ కండిషన్స్లోనైనా వస్తుంది అనమాట. ఓకే. సో మీరు ఇందాక చెప్పినట్టు అంటే కొన్ని పడని వస్తువుకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇది ఇక్కడ సైనసైటిస్ రాయడానికి ముఖ్యమైన కారణం అవుతుంది అనేసి అన్నారు. అవునండి. సో ఆ పడని వస్తువు ఏంటి అన్నది ఎలా తెలుసుకోవాలి సార్? ఇప్పుడు చూడండి, సాధారణంగా ఇప్పుడు మనకు ఎలర్జీ వేటికి ఉందండి అని మనం టెస్ట్ చేస్తారు. ఓకే. పెద్ద లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో ఏంటంటే ఒక 20-30 ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఈ యానిమల్ డాండర్కి అంటే పేడకి, అట్లాంటి వాటికి, సాడస్ట్కి అంటే పొట్టు నుంచి, ఇలాంటి వాటన్నింటికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి అనేది. కానీ మనకు ఇవన్నీ పెద్ద టెస్టులు కూడా చేయించాల్సిన అవసరం లేదు దీంట్లో. ఓకే. మనకు తెలుస్తుందండి అని అంటే మిల్క్ తాగిన తర్వాత వస్తుందా లేకపోతే ఇంకేం పెరుగు తింటే వస్తుందో, ఒక్కొక్క పర్సన్ విషయంలో ఒక విధంగా ఉంటుంది కదా. కాబట్టి ఇందులో ఏంటంటే సాధారణంగా ఆల్టుగెదర్ చెప్పాలంటే ఈ డస్ట్ మైట్ అంటారు, ఎలకల నుంచి వచ్చేటటువంటి డస్ట్ నుంచి కానీ, ఈ పోలెన్ నుంచి కానీ, లేకపోతే ఇల్లు దులపడం వల్ల వచ్చేటటువంటి డస్ట్ కానీ, వీటితో దాదాపు 90% ఇప్పుడు సైనసైటిస్ పేషెంట్స్ ఉన్నారు అని అంటే దాదాపు 98-99%కి వీటితో అయితే వస్తుంది అనమాట. ఓకే. మిగతావేమో మనం అనుభవంలో తెలుసుకోవాల్సిందే. కొంతమందికి ఇప్పుడు ఫుడ్ విషయం ఉంటుంది, కొంతమందికి ఈ ఫిష్ అట్లాంటివి చేసినప్పుడు కూడా నోస్ రిలేటెడ్, ఫిష్ అట్లాంటివి తింటే కూడా నోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటిప్పుడు దాన్ని అవాయిడ్ చేయడమే అన్నట్టు. అలాగా కొన్ని తిన్న తర్వాత, కొన్ని తీసుకున్న తర్వాత మనకు వీటితో ప్రాబ్లం వస్తుందండి. కొంతమంది కొన్ని ఫ్రూట్స్ మంచిది, చాలా మంచిది ఫ్రూట్స్ తినడం. కానీ కొంతమందికి యాపిల్ తింటే, బనానా తింటే వస్తుంది. మన చిన్నపిల్లల్లో ఉంటుంది, అరే అటుపడి తిన్న తర్వాత స్టార్ట్ అయింది అనేసి. డిస్కస్ చేద్దాం. కాల్ ఉన్నాడు. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో. హలో, నమస్తే మేడం, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నమస్కారం అండి, నేను జమ్మలమడుగు నుంచి చేస్తున్నాను. నా పేరు సుమలత. ఓకే మేడం, మీ సమస్య ఏంటో అడగండి. నా సమస్య అది గొంతు నొప్పి బాగా ఉందండి. లోపల ఏదో ఏం మింగనియట్లేదు, అసలు 2 నెలల నుంచి అలాగే ఉంది. ఓకే, చూడండి, అంటే ఇది మీకున్న సమస్యలో కొంచెం ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉందండి. గొంతు నొప్పి మరి 2 months నుంచి ఉంది అంటే ఎలర్జీ ఉండి అక్యూట్గా వచ్చిపోయేదంటే అదంతకదే పోతుంది కూడాను. మీరు కాస్త వేడి నీళ్ళతో మళ్ళీ వస్తుంది, 2 సంవత్సరాల నుంచి వస్తుంది పోతుంది. ఓకే, అయితే దానికి ఏమవుతుందంటే రావడం పోవడం కామనేనండి, కానీ దానికి తోడు ఏదో ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది మీకు. ఏమి మింగనియట్లేదండి, లోపల ఏదో గడ్డలాగా ఉన్నట్లుంది. ఓకే, ఇంతకు ముందు మా మమ్మీకి క్యాన్సర్ ఉంది, అట్లా ఏమన్నా ఉంటుందా? అయితే చూడండి, గడ్డలాగా అనే మాట చెప్తున్నారు కాబట్టి దానికైతే మనం ఒకసారి చూసుకోవడం బెటర్ అండి, ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్ అన్నట్టు ఏంటి అనేది. ఓన్లీ పెయిన్ వస్తోంది, ఓన్లీ ఏదో థ్రోట్లో ఇరిటేషన్ వచ్చి దగ్గొచ్చి పెయిన్ వస్తోంది అని అంటే ప్యూర్గా అది ఎలర్జీకి సంబంధించినటువంటి విషయమే ఉంటుంది. కానీ దానికి తోడుకు ఏదో గడ్డలాగా ఉందండి, అది మింగడానికి కూడా కష్టంగా ఉంది అని అంటే తప్పకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడమే బెటర్ అండి. అంటే థ్రోట్కి సంబంధించిన ఇప్పుడు ఈఎన్టీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైనా కానీ మీరు ఒకసారి చేసుకొని దానికి సంబంధించిన టెస్ట్లు ఏమున్నా అది చేసుకోవడం బెటర్. దట్టు హెరిడిటరీ హిస్టరీ కూడా చెప్తున్నారు.
పేరెంట్స్లో అంటే మదర్లో క్యాన్సర్ ఉండేది అని. కాబట్టి మీరు ఇలా అంటే తప్పకుండా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మనం ఇప్పుడు ఒక కాలర్ తీసుకుందాం. ఓకే. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో సార్. హలో. హలో. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ సురేష్ సార్, కేశవరావు. ఓకే, మీ సమస్య ఏంటో అడగండి. సార్ సర్వీ ఇంకా తుమ్ములు వస్తున్నాయి, సర్వీ అవుతుంది సార్, దగ్గు కూడా వస్తుంది. ఓకే 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 చూడండి, అంటే ఇది కూడా మీకు అంటే ఎలర్జీ నుంచే వస్తుందండి. సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అనే చెప్పొచ్చు. అంటే కాఫ్ కూడా వస్తుంది దానికి తోడుగు. ఏమీ లేదు, ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసుకునేటటువంటి మెడిసిన్స్ మీరు వాడాల్సి వస్తుంది. ప్రస్తుతం మీరు ఒకవేళ అంటే అలా ఎప్పుడు వస్తుంది అది ప్రతి వెదర్ చేంజ్లో అట్లా వస్తుందా లేకపోతే కంటిన్యూస్గా వస్తూ ఉంటుందా? అంటే ఊకొస్తుంది సార్ అప్పుడు. అదే అలా ఊరికే వస్తుంది అని అంటే ఏంటంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంది. దాన్ని ఇంక్రీజ్ చేసుకునేటటువంటి అంటే దానికి సంబంధించి హోమియోపతి ఎవరో లేకపోతే ఏదో ట్రీట్మెంట్కే వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. మీరు సాధారణంగా కొంచెం వాక్ చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, ఇంకా ఈ యోగా లాగా అంటే ప్రాణాయామం లాంటి ఇలాంటి ఎక్సర్సైజ్లో కూడా ఆ రిలేటెడ్ సమస్యను మనం ఈజీగా తగ్గించవచ్చు. ఇంకోటి మీరు ఏం తింటున్నారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కొన్ని రకాల ఫుడ్స్ వలన ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. అంటే ఎక్కువ షుగర్స్ తినడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఎక్కువ ఫ్యాట్ తినడం కానీ ఇలాంటి వాటి వలన కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని చూసుకొని వాటిని మేనేజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి, ఏం తినాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఏం తినాలి అనే దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం ఈ పైనాపిల్ కానీ లేకపోతే ఈ గుమ్మడి విత్తనాలు కానీ ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. వాటి వలన సైనస్కి సంబంధించిన ఇమ్యూన్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నట్టయితే అంటే నేజల్ సిస్టమ్కి సంబంధించిన ఇమ్యూన్ డిస్టర్బెన్సెస్ అది కరెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా మనం అంటే మీరు అంటే డైరెక్ట్గా నేను ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్పకుండా నేను ఇవి ముందు పాటించండి. దీంతో ఇలా ఇంకోటి ఏమైనా కూల్ డ్రింక్స్ అట్లాంటివి తాగుతున్నారా అట్లాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఫస్ట్ అవి చూసుకున్నట్టయితే మీకు బెటర్ అవుతుంది, ఫ్రీక్వెంట్గా రావడం తగ్గిపోతుంది. లేదండి పేరెంట్స్లో కూడా ఉండేది కాబట్టి నాకు వెరీ స్ట్రాంగ్గా ఉంది అని అంటే ఇవి పాటించినా తగ్గకపోతే అప్పుడు మీరు ఒక ట్రీట్మెంట్ సిస్టమ్ బెటర్ అని అంటే నేను చెప్పేదంటే హోమియోపతి డాక్టర్ని కాబట్టి హోమియోపతిలో యూస్ చేయండి. తప్పకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసుకుంటే అది పూర్తిగా మీ ప్రాబ్లం తగ్గిపోతుంది. చికెన్ మటన్ తినచ్చు లేదండి అని అంటే చూడండి, కొన్ని అప్పుడు ఒక్కొక్క రకంలో ఒక విధంగా ఉంటుంది. ఈ నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తినడం వల్ల ఒక రకమైనటువంటి ఇప్పుడు ఏవైతే చెప్పానో ఎక్కువ స్వీట్స్ కానీ హై ఫ్యాట్స్ శాచురేటెడ్ ఫ్యాట్స్ తింటే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని అన్నాను. హై శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే ఈ నాన్ వెజ్ ఐటమ్సే వస్తాయి. చాలా మా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది ఫిష్ అనేది హై శాచురేటెడ్ ఫ్యాట్ ఏం కాదు, కానీ ఫిష్ తిన్న తర్వాత చాలా మందికి సైనస్ వచ్చిన వాళ్ళు, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారనమాట. కాబట్టి వీలైనంత వరకు ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ని మీరు పూర్తిగా అవాయిడ్ చేసేస్తేనే మీకు తప్పకుండా అది ఫాస్ట్గా రిలీఫ్ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు పొట్టు కట్టే మిషన్ లో పొట్టు అంటే అది కూడా దుమ్ము అయితే వస్తుంది ఏంటండి నాకు అర్థం కాలేదు. పొట్టు తీస్తారు కదా. అవునండి ఎందుకంటే సాడస్ట్ అంటారు అన్నట్టు. ఈ సాడస్ట్తో చాలా మందికి ఎలర్జీ ఉంటుంది. సాడస్ట్ అవును, సాడస్ట్తో ఇప్పుడు మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నా కానీ లేదంటే కట్టెకు సంబంధించిన వర్క్ జరిగే ప్లేసెస్లో కానీ మామూలు హెల్దీగా ఉండే వాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళకి ఎక్స్పోజ్ అయితే కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎంత హెల్దీగా ఉన్నప్పటికీ సాడస్ట్ జరుగుతున్నటువంటి ప్లేస్లో మీరు ఏమన్నా కొంత టైం ఉండాల్సి వస్తే, ఏదో ఇల్లు కడుతున్నారు అక్కడ ఉండాల్సి వచ్చినట్లయితే తప్పకుండా ఈ మాస్క్ ధరించడమో ఏదో ఒకటి చేయాలి. అది డైరెక్ట్గా వెళ్తే తప్పకుండా ట్రిగరప్ చేస్తుంది, లంగ్స్లోకి వెళ్తుంది, సైనస్లోకి వెళ్తుంది, అన్నింటిలోకి వెళ్తుంది. కాబట్టి కొంచెం అలాంటి ప్లేసెస్లో అలాంటి ఈవెన్ డస్ట్ వెళ్ళడమే కాదు స్మెల్ నుంచి కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. కాబట్టి ఆ కట్టె పొట్టు అట్లాంటి వాటికి వీలైనంత వరకు ఎక్స్పోజ్ అవుతాము అనుకుంటే మాస్క్ అట్లాంటిది యూస్ చేయండి తప్పకుండా. మంచిదండి, నమస్కారం. ఎస్ సార్, అంటే మనకి ఇంకొక కాలర్ బ్రేక్ లో అడిగారు. వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ మదర్ కి ఎక్కువ ఈ కూల్ డ్రింక్స్ అది తీసుకుంటారట. దాని మూలంగా 15 days పాటు ఆయనకి ఆవిడకి కోల్డ్ అది వస్తుంది. సో స్నీజింగ్ అది ఉంటుంది అనేసి అన్నారు. సో దానికి నివారణ అంటే ఇది 5 సంవత్సరాల నుంచి నడుస్తుంటా వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు నిప్పులో చేతి పెడితే కాలుతుంది కదా ఎట్టయినా కానీ, సేమ్ అదే అనమాట. అంటే ఇప్పుడు మనకు ఏదైతే అవాయిడ్ చేయాలో దాన్నే మీరు ఎక్కువగా తీసుకుంటున్నారు. కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకుంటున్నారు.
ఇప్పుడు నార్మల్ ఇన్స్టెడ్ ఆఫ్ కూల్ డ్రింక్స్ నార్మల్ వాటర్ తాగండి, కొంచెం కూల్గా ఉన్నా పర్వాలేదు, కానీ మామూలుగా అయితే వామ్ వాటర్ తాగితే ఇట్స్ బెటర్. ఓకే. కానీ కొంచెం ఫస్ట్ తను చేయాల్సినటువంటి పని, ఇప్పుడు నాకు కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నానండి అయినా నాకు వస్తుంది, నేను కూల్ డ్రింక్స్ తీసుకుంటాను కానీ నాకు రాకూడదు అనేటటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందని అంటే దాన్ని మనం పూర్తిగా తగ్గించలేమండి. అలాంటి ప్రాబ్లం మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతోంది, అది మాత్రమే ట్రిగర్ అప్ చేస్తుంది అని. అలాంటప్పుడు ఇప్పుడు కొన్ని మా దగ్గరకు వస్తారు కొంతమంది ఒక ఆస్తమా ప్రాబ్లంతో వచ్చారనుకోండి. ఆస్తమా కానీ వాళ్ళు మైన్స్ లో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే ఈ రియాక్టర్స్ ఉంటాయి చూడండి, అలాంటి ఏరియాస్ లో అంటే క్లోజ్డ్ ప్లేసెస్ లో ఉన్నటువంటి దాంట్లో ఫర్నెసెస్ లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకి ఎప్పుడు మనం ఆస్తమా లాంటి ప్రాబ్లమ్ ను తగ్గించలేము. ఓకే. ఎందుకు అని అంటే ఆక్యుపేషన్ ఈజ్ అ రీజన్. వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళు అక్కడే వర్క్ చేసుకోవాలి చెప్పచ్చు. అప్పుడు మనం అక్కడి నుంచి మీరు బయటకు వచ్చేసేయండి మొత్తం అంటే బయటకు వచ్చేసేయండి అంటే వాళ్ళకు బ్రెడ్ అండ్ బటర్ దానిపై నడుస్తుంటుంది కాబట్టి మనం దాన్ని అవాయిడ్ చేయలేము. అలాగే అలాంటప్పుడు ఏంటి అని అంటే ఇక్కడైతే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్లో ఇప్పుడు వాళ్ళకైతే ఉద్యోగాన్ని తీసేసి వెళ్ళిపోండి వేరే దగ్గర వర్కౌట్ చేసుకోండి అని. ఇప్పుడు అస్బెస్టస్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అస్బెస్టస్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళకి చాలా వరకు లంగ్ సంబంధించిన సమస్యలు వస్తాయండి. వాళ్ళని ఏం చేస్తామంటే అలా వచ్చిన అంటే నేను ప్రాక్టికల్ గా చూసినటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వాళ్ళకి వచ్చినంత వరకు మనం మెడిసిన్స్ ఇస్తాం, హోమియోపతిలో మంచి మెడిసిన్సే ఉన్నాయి, ఇమ్యూన్ రిలేటెడ్ గా మెడిసిన్స్ ఇస్తాం, కానీ అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. కనీసం వాళ్ళను పూర్తిగా డౌన్ కాకుండా చూసుకోగలం. అంటే దాని సిమ్టమ్స్ ఎక్కువ వచ్చి ప్రాబ్లం అయిపోయి వాళ్ళు పూర్తి హెల్త్ డివియేట్ కాకుండా మనం కొంతవరకు హెల్ప్ఫుల్ చేయగలం. వాళ్ళని ఎప్పుడు తగ్గుతుంది వాళ్ళకి పూర్తిగా వాళ్ళకున్న సమస్య అంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత హోమియోపతి కంటిన్యూ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళని తగ్గించవచ్చు. అదేవిధంగా ఇప్పుడు అడిగిన క్వశ్చన్ లో కూడాను ఎవరైతే ఆవిడ బాగా కూల్ డ్రింక్స్ తాగుతున్న వాళ్ళు కూడా ఫస్ట్ థింగ్ ఇప్పుడు పెద్ద విషయం కాదు, అది కూల్ డ్రింక్స్ మానేసేయండి, టోటల్ గా 100% గా మానేసేయండి, వీళ్ళంత వరకు వేడి నీళ్ళు తాగాలి. అండ్ ఏవైతే మంచివో మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేసేటటువంటి ఇప్పుడు నేను అన్నాను గుమ్మడి విత్తనాలు అని అన్నాను, లేకపోతే ఈ పైనాపిల్ అని అన్నాను, అలాగే కొన్ని రకాల ఇప్పుడు గ్రేప్స్ జ్యూస్ వద్దు, గ్రేప్స్ తినడం కానీ వీళ్ళంత మరి జ్యూస్ అనేసరికి అందులో చక్కెర కలుస్తుంది. ఓకే. షుగర్ కలపకుండా నార్మల్ గా తినడం మంచిది అంతే, కానీ మళ్ళీ దాన్ని జ్యూస్ చేసుకుని దాంట్లో కొద్దిగా షుగర్ అట్లాంటిది ఇంకా ఈవెన్ షుగర్ కలిపినా కలపకపోయినా ఓన్లీ ఫ్రూట్ ని తినడం బెటర్ అనమాట. ఇలాంటివి చేసినట్టయితే ఆ పర్టికులర్ మనిషి విషయంలో తప్పకుండా తగ్గుతుంది. వీటికి తోడుగా ఇంకా లేదండి, ఇప్పుడు ఏమైందంటే 5 ఏళ్ల నుంచి ఉంది ఆవిడ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వరకు డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పద్ధతిగా నేను అవన్నీ మానేసినా కానీ కూల్ డ్రింక్స్ అవన్నీ మానేసినా కానీ ఇమ్యూన్ సిస్టమ్ ఆల్రెడీ డిస్టర్బ్ అయిపోయి ఉంది కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ సరే ఎక్కువ ప్రాబ్లం రాకపోవచ్చు కానీ కొద్దిగా అయితే ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ డౌన్ అయింది కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయాలని అంటే కొంచెం కాన్స్టిట్యూషన్ గా అంటే పర్సనాలిటీ ఓరియంటెడ్ గా మనం మెడిసిన్ ఇస్తూ అలా ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ చేస్తే తన ప్రాబ్లమ్ని మనం తగ్గించవచ్చు టోటల్గా. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ సైనసైటిస్ అన్నది 2 స్టేజ్లో అనుకుంటే, అంటే ఇనిషియల్ స్టేజెస్లో కొంచెం జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, అదొక స్టేజ్. నెక్స్ట్ అడ్వాన్స్ స్టేజ్, అంటే ఇనిషియల్ స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్ 2 అనుకుంటే, ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో వచ్చిన సైనసైటిస్ ని దాన్ని నివారించాలంటే ఏమేమి చర్యలు తీసుకోవాలి సార్? ఇనిషియల్ గా వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు క్రోనిక్ అయినట్టయితే ఇనిషియల్ గా కొత్తగా వచ్చినప్పుడు అయితే వాటికి సంబంధించిన కారణాలు వెతికి ఏ కారణాల వల్ల అయితే అది వస్తుందో ఆ కారణాలు తీసేస్తే కూడా తగ్గిపోతుంది. ఓకే. పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు. అండ్ కొంచెం ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. క్రోనిక్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ మళ్ళీ కోల్డ్ వస్తుందండి అనుకోండి, అంటే వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, మామూలుగా కోల్డ్ వస్తుంది చూడండి, వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నట్టు. కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది అన్నట్టు. ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారు. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో నమస్తే మేడం, కొంచెం గట్టిగా చెప్పండి. మీ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? పేరేంటమ్మా? ఓకే, చెప్పండి సార్, మీ సమస్య ఏంటో అడగండి. 8 సంవత్సరాలు అవును, అర్థమైంది. మీ సమస్య ఏంటో అడగండి. ఏంటన్నా పడతలేదండి, పోదన్నా మొదటి సగం దానిలో తుమ్ములు ముక్క నీళ్ళు అయిపోతాం, అచ్చా, ఏం తిన్నా పట్టలేదు, చల్లటి గాలి తగిలితే ఆయనకి అవునండి ప్రాబ్లం. అర్థమైందండి, అర్థమైంది. ఇప్పుడు
అదే ఇప్పుడు మనం వీటన్నింటి వలన ప్రాబ్లం వస్తున్నప్పుడు వీటన్నింటి అవాయిడ్ చేయడం అయితే మనకు కుదరదు కదా. చల్లగాలి నుంచి ప్రాబ్లం వస్తుంది. పొద్దున్న లేస్తే మీరు ఏదో పనికి వెళ్తారు, తప్పకుండా మనకు చల్లగాలికి అయితే ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేయలేము. అలాగే ఎక్కడో ఏదో తినాల్సి వస్తున్న పరిస్థితి అయితే వస్తుంది. కారము ఉప్పు అన్నట్టుగా ఏదో తింటాం. కాబట్టి వాటినంటిని అవాయిడ్ చేయడం అనేది మనకు కుదరదు. కాబట్టి మీరంతకు మీరుగా స్ట్రాంగ్ అవ్వాలి. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. మీ రెసిస్టెన్స్ పవర్ని, మీ రోగ నిరోధక శక్తిని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. కాబట్టి రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ కావాలి అని అంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఏంటంటే ఫుడ్కు సంబంధించినవి కొన్ని పాటించడం, దేన్ని తింటే మనకు మంచి జరుగుతుందో అనేటటువంటి ఫుడ్లు తినడం, దేన్ని తినకపోతే మనకు మంచి జరుగుతుందో అలాంటి వాటిని అవాయిడ్ చేయడం. ఇంకా ఏం చేయాలి అని అంటే మన ఎక్సర్సైజ్లు కానీ ఏదైనా కొంచెం రిలేటెడ్గా సింపుల్గా చెప్పాలంటే బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ ఏమైనా చేసినట్టయితే ఈ అనులోమ్ విలోమ్ కానీ లేకపోతే ఈ కపాలభాతి కానీ మామూలు భస్త్రిక బాగా డీప్ బ్రీతింగ్ కానీ ఇట్లాంటివి ఏవైతే చేసినట్టయితే ఏమవుతుందంటే ఈ సిస్టమ్ అయినా కానీ అది క్లియర్ అయిపోతుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. దీనికి తోడుగా బెటర్ చెప్తాను, మీ విషయంలో తప్పకుండా హోమియోపతి ట్రీట్మెంట్ మాత్రం చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి వీటిని పాటిస్తూ మీరు హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏదో నెల 2 నెలలు వాడేమో వదిలిపెట్టేమని కాదు. ఏదైనా సమస్య ఉంటే వారికి మళ్ళీ అడిగి, లేదండి మీరు వాడిన తర్వాత నాకు ఇలా అయ్యింది, సరే నాకు ఇంతకుముందు ఈ విధంగా ప్రాబ్లం ఉండేది, ఇది వాడిన తర్వాత కొన్నిసార్లు కొన్ని కొత్త సిమ్టమ్స్ కూడా వస్తాయి, వేరే సిమ్టమ్స్ వస్తాయి, ఇది లేదండి మరి ఇప్పుడేంటి ఇది వస్తుంది అని మీరు క్లియర్ కట్గా అడిగి ఎక్కడ వదిలిపెట్టకుండా ఒక 6 months వరకు వారితో వాడినట్టయితే మీ ప్రాబ్లమ్ని పూర్తిగా తగ్గిపోతుంది కూడా. ఓకే, సో మీ ప్రశ్నకి సమాధానం అందిందని భావిస్తున్నాను. ఎస్ డాక్టర్ గారు, సో మన దీర్ఘకాలికంగా ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి మనం ఎలా నివారించుకోవచ్చు అనే అంశంపై మాట్లాడుతున్నాం. ఇప్పుడు అక్యూట్ వాళ్ళకేమో కారణాలన్నీ చెప్పారు. దీర్ఘకాలికంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకన్ని కారణాలన్నీ అనేది తర్వాత సెకండరీ, కానీ ముందు ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసేటటువంటి ట్రీట్మెంట్ మనకు బెటర్ అండి. కాబట్టి మనం ఇప్పుడు హోమియోపతిలో ఏం చెప్తాం అంటే కాన్స్టిట్యూషన్ ఇలాంటి వాళ్ళకైతే అక్యూట్ గా వచ్చిన వాళ్ళకు సరేనండి నిన్ననే ప్రాబ్లం వచ్చిందా, అయితే మేము ఏదో మెడిసిన్ ఆర్సెనిక్ ఆల్బమ్ వేసేసుకోండి, కొంచెం రిలీఫ్ వచ్చేస్తుంది. ఇంకేవో తలనొప్పిగా వస్తుంది, బెలడోనా వేసేసుకోండి, దాంతో తగ్గిపోయింది. ఇలా అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి లక్షణాలను బట్టి మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ క్రానిక్ గా ఉన్నప్పుడు ఏంటంటే దీనికి తోడుగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే సైనోసైటిస్ రావడంలో వీటి పాత్ర కూడా కొంత ఉంటుందన్నమాట. కొంతమందికి ముందు ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత సైనోసైటిస్ గా మారిపోతుంది. కొంతమందికి లాంగ్ టైమ్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అంటే లాంగ్ టైమ్ సైనోసైటిస్ ఉండడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కి వాళ్ళ బాడీ ప్రోన్ ఎక్కువై ఉంటుందన్నమాట. ఓకే, అంటే ఈజీగా వాళ్ళకి అలాంటి ఇన్ఫెక్షన్ వస్తుంది. దట్ ఫంగల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ వస్తే అది డేంజరస్ కూడాను. కాబట్టి ముందు మన ఇమ్యూన్ సిస్టమ్ ని మనం కరెక్ట్ చేస్తూ అక్కడ ఉన్న కండిషన్స్ ని కూడా మనం అక్యూట్ అంటే క్రానిక్ రిలేటెడ్ గా మెడిసిన్స్ వాడుతూనే కాన్స్టిట్యూషన్ గా అక్యూట్ గా కూడా ట్రీట్ చేస్తూ ఇప్పుడు ఆవిరి పట్టడం అని చెప్తాం. అంటే వీలైనంత వరకు ఒకవేళ ఏమైనా బ్యాక్టీరియల్ అట్లాంటిది ఏమైనా కంటెంట్ ఏమైనా లోపల ఉన్నట్టయితే ఆవిరి పట్టినప్పుడు ఏమవుతుంది, వాటర్ లాగా బయటికి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు ఫిజికల్ గా బయటికి రావడం ఒకటి, అలా మన ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం ఒకటి, ఈ విధంగా మనం వాటిని ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు ఈ సైనసైటిస్ తో పాటు ఇంకో కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అంటే సైనసైటిస్ తో పాటు డయాబెటీస్ ఉండడం కానీ, సైనసైటిస్ తో పాటు ఆస్తమా ఉండడం కానీ, ఇలాంటివి ఉంటాయి. సో దీని ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ఒక కాలర్ ఉన్నాడు సార్. ఓకే, ఎస్, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ అనంతపురం నుంచి చేస్తున్నాం సార్, మేము ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే, మీ సమస్య ఏంటో అడగండి. సైనస్ అని 3 months నుంచి ఉంది సార్, కంటిన్యూ కోల్డ్ వస్తుంది, డిమేటెడ్ అనమాట. 3 months అవుతుందని డాక్టర్ ఎప్పుడు కన్సల్ట్ అయితే అది స్కాన్ చేసి మ్యాగ్జిమం సైనస్ లెఫ్ట్ సైడ్ ఉందని చెప్పాడు సార్. అది ఎట్లా సార్, సర్జరీ కంపల్సరీ లేకపోతే ఆటోమేటిక్ క్లియర్ అవుతుందా? లేదండి, దానికి సర్జరీ ఏం అవసరం లేదండి. ఇప్పుడు తను అంటే లెఫ్ట్ సైడ్ నుంచి చెప్పారు, లెఫ్ట్ సైడ్ గురించి చెప్పారు అని అంటే సాధారణంగా ఇప్పుడు అది మ్యాగ్జిలరీ సైనస్ కానీ లేకపోతే ఈ ఫ్రంటల్ సైనసైటిస్ కానీ ఏదో ఉండే అవకాశం ఉంది. ఈవెన్ ఒక సైడ్ కాదు, పాన్ సైనసైటిస్ అంటే అన్ని ఇన్వాల్వ్ అయినా కూడా దాన్ని పూర్తిగా 100%గా క్లియర్గా మనం దాన్ని క్యూర్ చేయొచ్చు అనమాట. కాబట్టి దానికి ఎటువంటి సర్జరీ అయితే అవసరం లేదు. మీరు కొంతకాలం మాత్రం దానికి కొంచెం అంత అవసరం వస్తే ఈవెన్ ఏదైనా టెంపరీ ఈ యాంటీహిస్టమిన్స్ వాడినా పర్వాలేదు, కానీ అది వాడుతూ హోమియోపతి కూడా వాడుతూ లాంగ్ టైం కోసం యూజ్ చేసినట్టయితే ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ అది ఎటువంటి సర్జరీ లేకుండా దాన్ని పూర్తిగా క్యూర్ చేయొచ్చు. కాబట్టి కాకపోతే ఇవి కొంచెం ఫాలో చేయాలి. అంటే ఇప్పుడు మనం వెళ్ళాం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాడే ఒక నెల రోజులే తగ్గాలంటే తగ్గదు అలా ఉన్నప్పుడు.
కాబట్టి కొంచెం కంటిన్యూస్గా ఫాలో చేస్తూ దానికి ఏవి ఫుడ్ విషయాలు, ఎక్సర్సైజ్ విషయాలు అవి కొద్ది గొప్ప ఫాలో చేసినట్టయితే అది పూర్తిగా క్యూర్ అయిపోతుంది. ఈ సైనసైటిస్కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే సైనసైటిస్తో పాటు డయాబెటీస్ ఉండడం కానీ, సైనసైటిస్తో పాటు బ్లడ్ ప్రెషర్ ఉండడం కానీ, అదే సైనసైటిస్తో పాటు ఆస్తమా ఉండడం కానీ, మల్టిపుల్ సైన్స్. సో అదేను ప్లస్ మనం హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనేసి అంటారు. సాధారణంగా ఇప్పుడు మీరు అన్నారు డయాబెటీస్తో ఉన్నట్టయితే ఎలా అంటే, డయాబెటీస్ కోసం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ సైనసైటిస్తో వచ్చారో వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, వాళ్ళు దానికోసం ఏదో మెడిసిన్ వాడుతూ ఉంటారు. కాబట్టి మేమేం చేస్తామంటే ఆ డయాబెటీస్ మెడిసిన్ని స్టాప్ చేయండి. మీరు డయాబెటీస్ మెడిసిన్ అయితే కంటిన్యూ చేయండి. ముందు మనం ఇప్పుడున్న కండిషన్స్లో కాన్స్టిట్యూషన్గా కానీ లేకపోతే అప్పుడున్నటువంటి అక్యూట్ కండిషన్స్ కానీ ముందు సైనసైటిస్ని మనం ట్రీట్ చేస్తాం. కొంచెం ట్రీట్ అయిపోయిన తర్వాత ఎట్లాగంటే ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్గా ఇచ్చినట్టయితే ఈవెన్ దట్ డయాబెటీస్ ఆల్సో ఇట్ విల్ కవర్. థైరాయిడ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, ఏమున్నా కానీ, ఈవెన్ అస్తమా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీటన్నిటిని కవర్ చేసుకొని మనం ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా మీరు అసోసియేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్లో డయాబెటీస్ ఇవన్నీ ఓకే, బీపీ అలాంటివంటికేమో వాళ్ళు ఎలోపతి వాడుతున్నా ఏది వాడుతున్నా అది వాడమనే చెప్తాము. ముందు ఇది కొంచెం ట్రీట్మెంట్లోకి వచ్చిన తర్వాత దానికోసం మేము మళ్ళీ మెడిసిన్స్ పెడతాం అన్నట్టు. సపరేట్గా వేరే మెడిసిన్ పెడతాం. అప్పుడు అలాగా అదే ట్రీట్ అవుతూ ఉంటుంది. అంటే దానికోసం ఒక లిక్విడ్ ఇచ్చాం, బీపీ కోసం ఇది రోజు వేసుకోండి అన్నట్టు. అంటే సడన్ గా మనం వాళ్ళు ఆల్రెడీ వాడుతున్నటువంటి మెడిసిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాప్ చేయించాం. చూసుకొని చాలా పద్ధతిగా మెల్లమెల్లగా ట్యాపర్ చేయాల్సిందే కానీ సడన్ గా స్టాప్ చేయడం అయితే కుదరదు అనమాట. అయితే ఇందులో భాగం ఏంటంటే అక్యూట్ గా ట్రీట్ చేయడం ఒకటి, అప్పుడున్న సిమ్టమ్స్ని బట్టి. మా దాంట్లో చాలా అంటే సైనసైటిస్ అంటేనే చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నాను ఆర్సనిక్ అని, బెలడోనా అని, బ్రయోనియా అనేసి, హెడేక్ ఒక సైడ్ కొంతమంది ఇలా లక్షణాలను బట్టి రైట్ సైడ్ మాత్రం ఇటు నుంచి హెడేక్ వస్తుందని ఇటువైపు వెళ్తుందండి, సైలీషియా ఒక మెడిసిన్ అది తీసుకోండి. లెఫ్ట్ సైడ్ వస్తుందండి అలాగే ఈ సైనస్ నుంచి ఇక్కడ ఈ ఫ్రంటల్ నుంచి ఇక్కడ వస్తుందండి, స్పైజీలియా అనే ఒక మెడిసిన్ అది తీసుకోండి. ఈ విధంగా అక్కడ అక్యూట్గా వాటిని ట్రీట్ చేస్తూనే తర్వాత కొంచెం ముందుకు వచ్చి కొంచెం రిలీఫ్ వచ్చిన తర్వాత ఎన్ని అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా కాన్స్టిట్యూషన్కి వెళ్ళిపోతాం. అయితే ఈ అసోసియేటెడ్లో ఎక్కువ ఏముంటాయంటేనండి, ఈ డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ఉంటుందండి. ఇప్పుడు డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటే ఇరిటేషన్ వలన ఫ్లమ్ ప్రొడక్షన్ అవుతుంది అన్నానా, ఆ ఫ్లమ్ రిపీటెడ్ వర్క్ వలన వర్క్ హైపోట్రోఫీ అంటారు. రిపీటెడ్ వర్క్ వలన ఈ లోపల ఏదైతుందో సైనస్లలో కానీ లేకపోతే ఈ నేజల్ సెప్టమ్ పైన కానీ ఆ గ్రోత్ వస్తుందన్నమాట. ఆ గ్రోత్ అంటే ఇప్పుడు నేజల్ పాలిప్ అని అంటారు చూడండి, ఆ పాలిప్ కానీ లేదంటే ఏదో గ్రోత్ వచ్చినప్పుడు మెల్లగా ఏమవుతుంది, అది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయి ఈ సెప్టమ్ కొంచెం ఇలా డివియేట్ అవుతుంది, ఒక సైడ్ వంకరగా అయిపోతుంది అన్నమాట. చాలా మంది ఏం చేస్తారు, ముందు అది కట్ చేయాలి, ఆ పాలిప్ లాగా ఉన్నది ఎన్లార్జ్ టర్మినేట్ ఒకటి ఇంక్రీజ్ అయింది, దాన్ని కట్ చేసేస్తే ఇది సెట్ అయిపోతుంది అనేసి. అలా కాదు, మనం కట్ చేసినంత మాత్రాన మళ్ళీ వస్తుంది అది. మళ్ళీ ఇరిటేషన్ అయితే అంటే ఆ ఇరిటేషన్ అవ్వడమే, ఆ హిస్టమిన్ వచ్చి దాన్ని ఇరిటేషన్ని మనం స్టాప్ చేయగలిగితే అది కొత్తది రాదు. కాబట్టి ఏం చేస్తామనంటే అప్పుడు మెల్లగా ఇమ్యూన్ సిస్టమ్ వైపుగా ఇచ్చినప్పుడు అది కొత్తది రాకుండా ఉన్నప్పుడు ఉన్నది కూడా వర్క్ చేస్తేనేమో పెరుగుతుంది, వర్క్ చేయకపోతే అదంతా కదా మెల్లగా ష్రింక్ అవుతుంది. స్లోగా అది ష్రింక్ అయిపోయి మళ్ళీ ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం సైనోసైటిస్ ని మనం ఈవెన్ వేరే దాని తోడుగా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నప్పటికీ, వేరే డిసీజెస్ ఏమన్నా ఉన్నప్పటికీ కూడాను కాన్స్టిట్యూషన్ గా అనేది ఫైనల్ కి తీసుకొస్తాం. ఫస్ట్ ఏమో అక్యూట్ గా ట్రీట్ చేయడం, తర్వాత ఫైనల్ కి కాన్స్టిట్యూషన్ గా ఇచ్చినట్టయితే అందుకోసమని దీనికి టైం పడుతుందండి. ఇప్పుడు ఏదో అందుకోసం ప్రతి ఒక్కరికి చెప్తాం 1-2 months లో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, లిటిల్ బిట్ ఆఫ్ రిలీఫ్ రావచ్చు, కానీ పూర్తిగా క్యూర్ అవ్వాలని అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి తోడుగా వాటిని చూసుకొని కొంత సమయం అవసరం ఉంది, సమయాన్ని ప్రకారంగా మనం వాడుతున్నట్టయితే పూర్తిగా తగ్గించవచ్చు అనమాట. సార్ మీరు చాలా విషయాల్లో మీరు మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలని చెప్పారు. సార్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయాలంటే ఏమేమి పదార్థాలు తినాలని అంటారు, లేకపోతే ఏమేమి డ్రింక్స్ తాగాలంటారు? ఓకే, చూడండి, ఇమ్యూనిటీ ఇంక్రీజ్ చేసుకునేటందుకు ఫ్రూట్స్ అండి, సింపుల్గా చెప్పాలంటే ఫ్రూట్స్. అందులో మళ్ళీ అవి చూసుకోవాలి, దానికి రిలేటెడ్గా వేరే సమస్యలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అన్నట్టుగా కూడా చూసుకోవాలి. ఇప్పుడు పొటాషియం కావాలి ఒక మనిషికి, పొటాషియం ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది బనానాలో ఎక్కువ దొరుకుతుంది. అదే పొటాషియం తింటే కొంతమందికి మరి పడట్లేదు. కాబట్టి వాటిని మనం చెక్ చేసుకొని వీలైనంత వరకు డ్రై ఫ్రూట్సా లేకపోతే ఈ నార్మల్ ఫ్రూట్సా, ఎప్పుడు విటమిన్ సి యొక్క అవసరం ఉంటుంది, ఎప్పుడు విటమిన్ సి యొక్క అవసరం ఉండదు. ఆల్రెడీ వాళ్ళకి ఏదో లూజ్ మోషన్స్ అవుతున్న పర్సన్స్ కి ఎక్కువ విటమిన్ సి ఇస్తే ఇంకా లూజ్ మోషన్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ చాలా చెక్ చేసుకొని, ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి రాదండి ఫుడ్ విషయంలో. ఒక అడ్వైజర్ ఎవరన్నా ఉన్నట్టయితే, నీకు ఈ ప్రాబ్లం అయితే నీకు ఇదే సూట్ అవుతుంది. మనం ఫ్రూట్స్ తినమని చెప్తాం, సింపుల్ గా బ్లైండ్ గా చెప్పేసాం అనుకోండి. ఒక పర్సన్ కి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి అది చాలా సూటబుల్ కావచ్చు, మంచిది కావచ్చు. సేమ్ అదే ఇంకొక పర్సన్ కి అదే ఫ్రూట్ అదే అంత ఉంటే వాళ్ళకి అడ్వర్స్ కావచ్చు. కాబట్టి
అబ్జర్వ్ చేసి వాళ్ళ పర్టికులర్ అంటే అందుకోసం ఇండివిజువలైజేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇండివిజువలైజేషన్ని బట్టే హోమియోపతి వర్క్ చేస్తుంది. అంటే ఏమో బ్లైండ్గా అందరికీ 10 మందికి ఒకటే ప్రాబ్లం ఉందనుకోండి, 10 మందికి ఒకటే మెడిసిన్ వెళ్ళదు. 10 మందికి ఒకటే మెడిసిన్ ఎప్పుడు వెళ్తుంది అని అంటే అందరికీ కామన్ సింటమ్స్ ఉన్నప్పుడు ఈ జీనస్ ఎపిడమిక్స్ అంటారు. ఇప్పుడు మనకి ఎపిడమిక్స్ వస్తాయి చూడండి, స్వైన్ ఫ్లూ అనో లేకపోతే మన కోవిడ్ వచ్చినప్పుడు కానీ అదేమో పెండమిక్. ఇలాంటి పెద్దగా ఒకటే టైప్ ఆఫ్ సిమ్టమ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్లో ఉన్నట్టయితే వాళ్ళందరికీ కలిపి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ట్రీట్ చేయలేం కాబట్టి అందరికి కలిపి మెడిసిన్ ఇస్తాం చూడండి, దట్ ఈస్ ఒక ఎపిడమిక్ జీనస్ ఎపిడమిక్స్ అంటారు. అదైతే కొంతవరకు ఆ దాన్ని క్యూర్ చేస్తుంది అంతేగాని, బట్ అందుకోసమని ఇండివిజువలైజేషన్గా మనం ఏం తినాలి అనేదాన్ని పక్కన ఎవరైనా చెప్తే ఇట్స్ బెటర్ అనమాట. అది చూసుకోవాలి. ఎస్ సార్, మీరు ఎంతో చక్కగా మరి సైనసైటిస్ గురించి చెప్పారు. సైనసైటిస్కి రావడానికి కారణాలు ఏంటి, లక్షణాలు ఏంటి, దాని తర్వాత దాని నివారణ హోమియోపతిలో ఎలా చేయాలన్నది కూడా ఎంతో అద్భుతంగా చెప్పారు సార్. మీ ఇచ్చిన జ్ఞానానికి మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇదండి ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.